హలో అండి. ఈరోజు వచ్చేసి ఇలా బీట్రూట్స్ అనేటివి తీసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. బీట్రూట్ ముక్కల్ని చూసారా, ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేశానండి. ఇప్పుడు ఈ బీట్రూట్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకుందాం. బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. చాలామంది ఇలా తినలేకపోతుంటారు. ఇలా కర్రీలా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అలాగే బీట్రూట్ తినడం వల్ల బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ బీట్రూట్ ఫైబర్ వల్ల తొలగిపోతుందండి. చాలా మంచిది బీట్రూట్. ముందుగా ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. మనం ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ పక్కన వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను ప్యాన్లో ఆయిల్ కూడా వేసేసుకున్నానండి. బీట్రూట్ అనేది కొంచెం బగరుగా ఉంటుంది కాబట్టి మంచిగా కొంచెం టేస్టీగా చేసుకోవాలంటే ముందుగా నేను ఇక్కడ ఇలా కస్తూరి మేతి తీసుకున్నానండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ బీట్రూట్ ఫ్రైకి. కాస్త నేను ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయింది కదండి, ఇందులో నేను కొంచెం కస్తూరి మేతి యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి. చాలా సింపుల్ అండి, మంచి హెల్దీ రెసిపీ. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియో చూస్తే మాత్రం చేసుకొని ఇంట్లో హ్యాపీగా తినండి. చాలా బాగుంటుందండి ఈ బీట్రూట్ అనేది. కొంచెం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇంకా మధ్య మధ్యలో ఆనియన్స్ని ఫ్రై చేస్తూ ఉండాలండి, మంచి కలర్ వచ్చేలాగా. చూసారా, ఈ విధంగా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే పసుపు కూడా వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ ముక్కల్ని మనం ఈ ఫ్రైలో వేసేసుకున్నాం. కొంచెం సిమ్లోనే ఇది వేయించుకోవాలండి. ముక్కలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి కాస్త టైం పడుతుంది. కొంచెం ఓపిక చేసుకుంటే బాగుంటుందండి కర్రీ, బీట్రూట్ కర్రీ. పూర్తిగా కలిపేసుకుందాం. మరొకసారి చూపిస్తాను నేను. ఈ విధంగా పూర్తిగా కలిపేసుకున్నామని బీట్రూట్ ముక్కల్ని. చూసారా ఎంత బాగుందో. మన మటన్ లివర్ లాగా కనిపిస్తుంది కదండి. తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. కొంచెం సిమ్లోనే మంట ఉంచేసి ఇది ఫ్రై అనేది మనం చేసుకోవాలి. ఆ పీసెస్ అన్నీ మెత్తగా ఉడికే విధంగా ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకున్నామండి. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేస్తానండి. ఇప్పుడు ఇందులోకి మనం కాస్త కారం అనేది వేస్తున్నాను. మరీ ఎక్కువ వేయట్లేదు, పిల్లలు కూడా తింటారు కాబట్టి కాస్త కారం వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నానండి, కర్రీకి సరిపడంత. ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు అన్నింటినీ సరి కలిపేసుకుంటామండి. చూసారా ఆయిల్ ఎంత మంచిగా ఫ్రై అయిపోతుందో. కనీసం వీక్లీస్ 2-3 టైమ్స్ అయినా ఈ బీట్రూట్ అనేది మన డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళకి, అలాగే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ బీట్రూట్ అనేది మీ డైట్లో యాడ్ చేసుకోండి. చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. వీక్లీస్ కనీసం 2 టైమ్స్ అయినా ఈ బీట్రూట్ అనేది తినాలండి. కాస్త ఒళ్ళు వేడి చేస్తుంది కాబట్టి మజ్జిగ, వాటర్ లాంటివి ఈ బీట్రూట్ తిన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోండి.
ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. ముక్కలన్నీ మంచిగా మగ్గే విధంగా. మరొకసారి నేను అప్పుడు చూపిస్తాను. మూత ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, ఇలా స్టీమ్గా ఉండే మూత అనేది పెట్టేసుకుంటే మనకి ఆ ముక్కలు అనేటివి మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి. మనం వాటర్ ఏం యాడ్ చేయకపోయినా అలా స్టీమ్ ఉండే మూత పెట్టేసుకుంటే మంచిగా అనేది ఉడికిపోతుంది ఈ బీట్రూట్ ముక్కలు. కొంచెం నిదానంగానే టైం తీసుకొని ఈ బీట్రూట్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి మూత పెట్టేస్తాం. ఇలా స్టీమ్ ఉండే మూతలు మాత్రమే పెట్టండి, అప్పుడే ముక్క అనేది మంచిగా ఉడికిపోతుంది. 10 మినిట్స్ అవుతుందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. చూసారా అండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో బీట్రూట్ ఫ్రై. చాలా చాలా బాగుంటుందండి. ఇది చపాతీ అయినా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది. తింటే పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. తప్పకుండా ఇదే ప్రాసెస్లో మీ ఇంట్లో కూడా చేసుకొని తినండి. మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. మా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.